ప్రేమైన వారరా, ఆహారం లేని స్థితిలో నీవు ఉన్నావా? ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యల మధ్యలో అలమటిస్తున్నావా? జీవితంలో ఆనందం లేదా? సంతోషం లేదా? కన్నిటి మధ్యలో కాపురం చేస్తున్నావా? ఆ మధ్య ఒక ఆవిడని అడిగారంట, ఏమా మీరు హ్యాపీగా ఉన్నారని అడిగారు. 60 years ఆమెకి. హ్యాపీగా ఉన్నారా, మీరు సంతోషంగా ఉన్నారా అని అడిగారంట. అడిగితే హ్యాపీగా ఉన్నానండి అని అడిగారంట. ఏమ్మా నీకు పెళ్ళి అయిందా అని అడిగారంట. వయసు 60 ఏళ్ళు. అదే కానీ మన ఊరిలో ఏంటండి, పెళ్ళైన ఆడవాళ్ళమ్మా సంతోషంగా ఉన్నామంటే ఏం సంతోషం లేయ్యా అంటారు. ఏం సంతోషం లేని మొహం మాట చేస్తారు. కానీ ఈ తల్లి ఎస్ నేను హ్యాపీగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను. పెళ్ళి అయిన తర్వాత కూడా నీవు సంతోషంగానే ఉన్నావమ్మా? పిల్లలు కన్న తర్వాత కూడా నీవు సంతోషంగానే ఉన్నావా? ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత చాలామంది జీవితంలో పెళ్లి చేసుకున్న తర్వాత భర్త జీవితంలో సంతోషం ఉండదు, భార్య జీవితంలో సంతోషం ఉండదు. భార్యను బట్టి భర్తకున్న సంతోషం పోతుంది, భర్తను బట్టి భార్యకున్న సంతోషం పోతుంది. మరి నీవు సంతోషంగానే ఉన్నావా అని అడిగితే ఆమె అనిందంట, నా సంతోషం నా భర్తతో ముడివేయబడలేదు. పెళ్ళికి ముందు నేను సంతోషంగా ఉన్నాను, పెళ్ళి అయిన తర్వాత సంతోషంగా ఉన్నాను. పిల్లలు కలగక ముందు నేను సంతోషంగా ఉన్నాను, పిల్లలు పుట్టిన తర్వాత నేను సంతోషంగా ఉన్నాను. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, వయసు మీద పడినా కూడా నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నా సంతోషం మనుషులతో ముడివేయబడలేదు, నా సంతోషం పరలోకంతో ముడివేయబడింది. చెప్పలు కూడా మొదలు గట్టిగా. నా సంతోషం ఎప్పటికీ తరిగిపోదు, నా సంతోషం ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకంటే నేను ప్రభువుని బట్టి సంతోషిస్తాను, నా దేవుని బట్టి నేను ఆనందిస్తాను, నా దేవుని బట్టి నేను హర్షిస్తాను. ప్రేమైన వాళ్ళరా, ఈ రాత్రి నీ జీవితంలో ఒక నిజమైన సంతోషాన్ని పోగొట్టుకుని యాంత్రికంగా, భౌతికంగా, యాంత్రికంగా ఒకవేళ బ్రతుకుతున్నావేమో, నువ్వు దేవుని సన్నిధికి తిరిగి మొరపెట్టగలిగితే, ఆయన సన్నిధిని నువ్వు ప్రార్థించగలిగితే, నా దేవుని బ్రతుకులో ఉన్న దుఃఖాన్ని పోగొడతాడు, కన్నీటిని నాట్యముగా మారుస్తాడు, నిజమైన వాక్యమనే ఆహారాన్ని అనుగ్రహించబోతున్నాడు. నీ జీవితంలో ఒక నిజమైన ఆరాధన ఆయన ప్రారంభించబోతున్నాడు. నీ జీవితంలో ఒక నిజమైన సంతోషాన్ని ప్రభు ఏర్పాటు చేయబోతున్నాడు. వాక్యం సెలవిస్తుంది, నేనే వారికి ఉత్తరం ఇస్తాను. ఆమెను చెప్పండి గట్టిగా.